కళింగపట్నం అనే గ్రామంలో మహారథి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఆ గ్రామంలోనే బాగా డబ్బున్నవాడు. అంతేకాదు ఆ ఊరిలో వచ్చిన గొడవలన్నీ తీర్చేవాడు, సర్దు చెప్పి పంపించేవాడు. ఊరి పెద్ద కూడా. అతను రచ్చబండ దగ్గర ఉండగా రామలక్ష్మణులు అనే అన్నదమ్ములు వాళ్ళ నాన్నగారి ఆస్తి సమానంగా పంచుకోవడం మానేసి నాకెక్కువ నాకు తక్కువ అనుకుంటూ గొడవాడుకుంటూ భగీరథి దగ్గరికి వచ్చారు. ఈ భగీరథి వారిద్దరికి నచ్చచెప్పి, ఇద్దరు ఎందుకు గొడవాడుకుంటున్నారు, మీ నాన్నగారు ఆస్తి సమానంగా పంచుకోవడం మానేసి అని భగీరథి అడగా రాముడు అన్నాడు, నేను నాన్నగారితో పాటు పనిచేస్తూ ఆయన పనిలో నేను సాయం చేసేవాడిని. ఆయన చేసిన వ్యవసాయంలో నేను కూడా పాలు పంచుకునేవాడిని. నేను కష్టపడ్డాను బాగా. మా తమ్ముడు ఇటు పుల్ల తీసి అటు వేసేవాడు కాదు. అలాంటప్పుడు నాతో పాటు సమానంగా తమ్ముడికి ఎలా వాటా వస్తుంది, నాకు ఎక్కువ తమ్ముడికి తక్కువ అంటూ చెప్పాడు రాముడు. లక్ష్మణుడు, లేదు, నాన్నగారు ఆస్తి ఇద్దరికీ సమానమే, ఎవరు పని చేసినా చేయకపోయినా తండ్రి ఆస్తి పిల్లలకి సమానం కదా అని అనగానే భగీరథి కూడా ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే తండ్రి ఆస్తి పిల్లలకి సమానమే కదా అని చెబితే పెద్దవాడికి అన్యాయం చేసిన వాడిని అవుతాను, చిన్నవాడికి చెప్తే వాడిని సోమరిని చేసిన వాడిని అవుతాను, ఎలా అని ఆలోచించి భగీరథి, ఆగండి మీ ఇద్దరు అంటూ లోపలికెళ్ళి 2 మామిడి టెంకలు తెచ్చి, ఈ 2 మామిడి టెంకలు మీ పొలంలో చెరువు వైపు ఉడిచి పెంచండి, వాటిని పెద్ద చేయండి, పళ్ళు కాసేటప్పుడు నా దగ్గరికి రండి, అప్పుడు చెప్తాను మీ ఇద్దరు ఆస్తి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ పంచుకోవాలో. అప్పటి వరకు ఆ తోటని మీ ఇద్దరు సమానంగా చూసుకుంటూ వచ్చిన లాభాన్ని సమానం పంచుకుంటూ జీవించండి అంటూ భగీరథి నచ్చచెప్పి పంపించాడు. ఇంతలో భగీరథి ఫ్రెండ్ ఒకడు వచ్చి, అదేట్రా అన్నదమ్ముల ఆస్తి సమానమే కదా, నువ్వెందుకు ఇలా తీర్పిచ్చావు అని అనగా, అవును, చిన్నవాడికి బాధ్యత లేదు, పెద్దవాడు బాధ్యతగా పెంచాడు. ఇద్దరికీ సమానంగా పెంచితే చిన్నవాడు వ్యవసాయం ఎలా చేయాలో తెలియక తన పంట అతి కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఓకే ఆ పని అప్పచెప్పాను కదా, ఇద్దరు సమానంగా ఆ తోటని చూసుకుంటూ సాగు చేసుకుంటూ వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకుంటారు. అప్పుడు ఇద్దరికీ బాధ్యత కలుగుతుంది. అప్పుడు ఇద్దరు తోటని సమానంగా చూసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు చూద్దాం అంటూ జవాబిచ్చాడు భగీరథి. ఊరందరికీ నచ్చ చెప్తున్నాను, ఊరందరికీ మంచి చేస్తున్నాను, కానీ నా ఇంటిలోనే నా కొడుకే నా మాట వినడం లేదు, వ్యసనాలకి అలవాటు పడి వ్యసనాల పరుడైపోయాడు అంటూ బాధపడ్డాడు. ఇంతలో భగీరథి బావమరిది వచ్చి, బావా, నేను నా కూతురిని నీకు ఇవ్వడం లేదు, నీ కొడుక్కి ఇవ్వడం లేదు, నీ కొడుకు వ్యసనాలపరుడు, విలాసపరుడు, బాగా పాడు చేస్తాడు, చూస్తూ నా కూతుర్ని నీ కొడుక్కి ఎలాగిస్తాను అనగానే భగీరథి, అదేట్రా మా ఆవిడ చనిపోతూ అన్నయ్య కూతుర్నే చేసుకున్నాని మాట ఇచ్చింది, ఇప్పుడు మాట తప్పుతావా అని అనగా భగీరథి తన బామర్ది, లేదు, మాట కోసం చూసుకుంటే నా బంగారు తల్లి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, నేను నీ కొడుక్కి నా కూతుర్ని ఇవ్వను అంటూ వెళ్ళిపోయాడు. కానీ భగీరథి చాలా బాధపడిపోయాడు. నా కొడుకుని దారిలో పెట్టేదిలా, ఎలా మార్చేది అంటూ ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు భగీరథి. తెల్లవారింది. తన కొడుకుని పిలిచి, నాయన, నేను సముద్ర వ్యాపారానికి విదేశాలకు వెళ్తున్నాను, ఇంట్లో ఉన్న డబ్బు బంగారం పట్టుకొని వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త నాయనా అని చెప్పగానే వారి కొడుకు, నాన్న, నువ్వు వెళ్ళిపోతేలుగా నాకు ఇంటి ఖర్చులకి అవసరాలకి డబ్బు కావాలి కదా, ఏం చెయ్యాలి, డబ్బంతా నువ్వే పట్టుకెళ్ళిపోతే ఎలాగా అని అనగా తండ్రి వెంటనే, నాయన, నేను సముద్ర వ్యాపారానికి వెళ్ళి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి నీకు ఇవ్వడానికే వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అప్పటి వరకు నీ ఖర్చులకి నీ ఫ్రెండ్స్ దగ్గర కొంత అప్పు చేసుకొని జీవించు అంటూ భగీరథి డబ్బు దశకం మొత్తం అంతా పట్టుకొని వెళ్ళిపోతాడు. భగీరథి ఇంట్లో లేకపోవడంతో తన కొడుకు ఇంకా విలాసాలకి విందులకి ఇంకా లోటు లేకుండా సాగిపోతుండేది. ఊరు నిండా అప్పులే, ఫ్రెండ్స్ దగ్గర అప్పులే, అందరి దగ్గర అప్పులు చేసి తాగడం చిందులేయడం అయిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. భగీరథి తిరిగి రాలేదు. భగీరథి కొడుకు ఊరంతా అప్పులు చేసేసాడు. ఇంక ఎవరు కూడా అప్పులు ఇవ్వను అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అమ్మేసి చివరికి ఇంట్లో ఒక వస్తువైనా లేకుండా చేసేసాడు. ఇంతలోనే సముద్ర నావికులు ఇద్దరు వచ్చి, భగీరథి కొడుకంటే మీరేనా అని అడగా, అవునండి అని అనగా, భగీరథి సముద్ర ప్రయాణంలో తన సరుకుతో సహా వాడలో మునిగిపోయాడు, తను చనిపోయి చాలా రోజులవుతుంది, మేము ఈ రోజే సముద్ర ఒడ్డుకి వచ్చాము, నీకు ఈ కబురు చేరవేద్దామని వచ్చాము అని భగీరథి మరణ వార్త తెలియగానే భగీరథి కొడుకు చాలా బాధపడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక ఏడ్చాడు, నాన్న అంటూ. కానీ భగీరథి కొడుకు ఆ నాన్నగారు బాగా డబ్బున్నాడు, అప్పు తీర్చేస్తాడు అనే నమ్మకంతో ఊరంతా అప్పులు చేశాడు. ఊరంతా కూడా భగీరథి చాలా డబ్బున్నాడు, వాళ్ళ అబ్బాయి ఎంత అప్పు చేసినా సరే తీర్చగల దమ్మున్నాడు అని అందరూ అప్పులు ఇచ్చారు. అప్పులు ఇవ్వడంతో భగీరథి చనిపోయిన వార్త తెలిసి అందరూ వచ్చి నా ఉప్పు తీర్చని మీద పడితే భగీరథి కొడుకు ఏం చేయాలో తెలియక వారికి ఉన్న ఆస్తి అంతా, ఇల్లు తప్ప అంతా అమ్మేసి అంతా అప్పు తీర్చేశాడు.
ఇంకా ఏమైనా నాన్నగారికి ఇవ్వాలేమో అని చిట్టి బుక్ తెరవగా అందులో చాలా మంది ఇవ్వాల్సి సొమ్ము ఉంది. ఆ సొమ్ము ఇవ్వాలని భగీరథ కొడుకు అడగ్గా వాళ్ళు మీ నాన్నగారు అప్పు ఎప్పుడో తీర్చేశాం, కావాలంటే చూడు కాగితం అంటూ చూపించగా అరే బతికినంతకాలం బాగానే బ్రతికాం, నాన్నగారు బతుకున్నంతసేపు ఊరంతా గౌరవించేది, నాన్నగారు బట్టే నాకు గౌరవం ఏర్పడింది, నాకు అందరూ అప్పులు ఇచ్చేవారు, నాన్నగారు లేరు అని తెలిసిన తర్వాతే నాకు ఇంత దుస్థితి, బతికినన్నాళ్ళు బాగానే బతికాను, కానీ ఇప్పుడు ఎవరు కాకైనా సరే నా వైపు చూడడం లేదు, నాతో కనీసం మాట్లాడడం లేదు అంటూ భగీరథ కొడుకు చాలా బాధపడి సరే పేదరికంలోనే ఆనందం ఉంది అంటూ కష్టపడి బతకడం మొదలుపెట్టాడు. తెల్లవారింది. ఆ రోజు భగీరథ కొడుకు పుట్టినరోజు. ఇల్లంతా అలంకరించింది. భగీరథ కొడుకు ఆశ్చర్యపోయాడు. ఏమిటి నా ఇల్లు అలంకరించింది, మా నాన్నగారు ఉండేటప్పుడు ఉన్నంత కలకలలాడిపోతుంది, ఏంటి పిలవకుండానే ఇంతమంది చుట్టాలు వస్తారు అంటూ భగీరథ కొడుకు కంగారు పడ్డాడు. అందరూ నవ్వుతున్నారు. ఎదురుగుంటా భగీరథని చూసి తన కొడుకు ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. నాన్నగారు మీరు చనిపోయారు అనుకున్నాను, నేను చాలా బాధపడ్డాను నాన్నగారు, మన ఆస్తంతా పోయింది నాన్నగారు, ఇప్పుడు మనం చాలా పేదవాళ్ళం నాన్నగారు అంటూ బుక్క పెట్టి అడగడం ప్రారంభించాడు. నాయన నేను అన్ని చూస్తానే ఉన్నాను, నువ్వు మారాలనే నేను అంతా చేశానన్నా, మన ఆస్తి ఎక్కడికి పోలేదు, మన డబ్బంతా ఎక్కడికి పోలేదు, అంతా భద్రంగా ఉంది, నువ్వు పేదరికంలో బ్రతకడం నేర్చుకోవాలని నేను ఆ డబ్బు లేదని మన అప్పుల్లో ఉండిపోయామని నేను చనిపోయినట్టు నాటకం ఆడాను. అయినా మనకు డబ్బున్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా జీవించాలి, ఉన్నదని విలాసాలకు పోకూడదు, లేదని బాధపడకూడదు అంటూ భగీరథి చెప్పగా వాళ్ళ కొడుకు విని సంతోషంతో ఇక మీదటి నుంచి భగీరథికి మెచ్చిన కొడుకుగా జీవిస్తూ ఇద్దరు సంతోషంగా జీవించసాగారు.